హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు పొ- పుదీనాకు టమాటా కర్రీ పచ్చడిని తయారు చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. 3 days దాకా ఉంటుంది. పుదీనాకు వేసుకొని టమాటాలు పచ్చివి వేసుకొని పచ్చిమిర్చితో చేసుకుంటే బాక్స్లో పెట్టుకొని క్యారేజీ తీసుకొని వెళ్ళి లంచ్ బాక్స్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఉప్మాలోకి కూడా బాగుంటుంది. ఇదే విధముగా తయారు చేసుకుంటే 3 రోజుల వరకు ఉంటుంది. కామెంట్స్లో అడిగారు ఫ్రెండ్స్ పెద్దగా చెప్పమని. నేను ఫీవర్ వచ్చింది, అందువలన నీరసంగా ఉండి చెప్పలేకపోయాను. ఇక మించి పెద్దగా చెప్తాను. ఈ వర్షానికి జ్వరం వచ్చేసింది, తగ్గింది. వినాయక చవితికి అందరికీ శుభాకాంక్షలు. నేను బాగున్నా, మీరందరూ బాగుండాలి. వినాయక చవితి సందర్భంగా అందరికీ తెలుగు భారతదేశంలో వినాయక చవితి ప్రజలు హిందువులు అందరికీ శుభాకాంక్షలు. చూడండి, ఇది బుక్ అనేది ఇదే విధంగా పటిక రాసేసి వినాయక చవితికి కానుకలు వేసుకొని వినాయక చవితి రంగరంగ వైభవంగా జరుపుకుంటారు. సరేననేసి దోర వెండి నాటువి టమాటాలు తెచ్చుకున్నాము. కేజీ వచ్చేసి 40 రూపాయలు. ఇవి చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. ఈ టమాటాలు దోరకాయలతో టమాటా పచ్చడి పుదీనాకు వేసి తయారు చేసుకుంటే లాస్ట్ దాకా చూడండి, చాలా రుచిగా ఉంటుంది. స్కిప్ చేయొద్దు, పూర్తి దాకా చూస్తే అర్థమైద్ది. పచ్చడి తయారీ విధానం చాలా రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. దానికి కావలసిన పదార్థాలు: ఒక 20 పచ్చిమిర్చి, ఘాటువి అయితే 15 కాయలు తీసుకోవాలి, లేదంటే ఒక 20 కాయలు తీసుకున్నాను. పచ్చిమిర్చి 20 కాయలు తీసుకున్నా. పావు కేజీ టమాటాలకి పావు కేజీ టమాటాలు తీసుకున్నాను. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. 3 రోజుల దాకా ఉంటుంది. ఇది ఎక్కడో కొండల మధ్యలో పెరిగిన పుదీనాకు ఎంతో నేచురల్ సువాసనతో ఉంటుంది. మెదడుకి చల్లబరిచేసి ల్యాప్టాప్ల దగ్గర కూర్చొని జాబులు చేసుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుద్ది. పుదీనాకు ఫ్లేవర్ అనేది ఎంత ఆరోగ్యం అంటే అంత ఆరోగ్యం. కంటి చూపుకి కూడా చాలా మంచిది. పుదీనాకుని ఇదే విధంగా కాడలతో, లేత కాడలతో పుదీనాకు, పచ్చివి టమాటాలు వేసుకొని తయారు చేసుకుంటున్నాం. 20 పచ్చిమిర్చిని వీడియోలో చూపించిన విధంగా తుంపుకోవాలి. పుదీనాకుని ఒక 2 కప్పులు, 20 ఏమో పచ్చిమిర్చి. కాడలు వద్దు అనుకుంటే కనుక ఆకుల వరకు వేసుకోవాలి. నేను కాడలు కూడా వేసాను. పుదీనాకు కాడలు ఎంత స్మెల్నిచ్చిద్ది, చాలా మంచిది. నిద్ర కూడా పట్టిద్ది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఈ పుదీనాకు పచ్చడి చాలా మంచిది, ఆరోగ్యమైనది. పుదీనాకుని 2 కప్పులు తీసుకున్నాను. కాడలతో క్లీన్ చేసుకోవాలి. ఉప్పు వేసి 1కి 2 సార్లు క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని చక్కగా దగ్గరే ఉండేసేసి పోపు దినుసులు, సాయిపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని పల్లీలు 2 టేబుల్ స్పూన్లు వేసుకొని గరగర తిప్పుకొని గోల్డ్ కలర్లోకి వచ్చిందాక వేయించుకున్నాక ధనియాలు వేసుకున్నాము. 1 టేబుల్ స్పూను ధనియా వేసుకొని తయారు చేసుకుంటే పూర్తి దాకా చూస్తే అర్థమైంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎండు దాకా చూడండి వీడియో అనేది. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఉప్మాలోకి, రైస్లోకి, రాగి సంకట్లోకి కూడా బాగుంటుంది. పచ్చిమిర్చి ఒక 20 కాయలు తుంచుకొని వేసుకున్నాము. తుంచుకొని వేసుకొని వేగనివ్వాలి. వేగనిస్తే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఈ సమయాన కొంచెం అల్లం ముక్క కూడా వేసుకోవాలి. వేసుకొని 2 నిమిషాల సేపు వేగనివ్వాలి. ఆ పోపు అయినా ఫస్ట్ వేసినవి దినుసులు కూడా పక్కన పెట్టుకోవచ్చు, లేదంటే కనుక ఇవి త్వరగానే వేగుతాయి. అందులోనే ఉంచేసి వేపుకోవాలి. వేపుకొని ఒక 5 నిమిషాల సేపు వేయించుకోవాలి. పచ్చిమిర్చి
పుదీనాకు పచ్చివి టమాటాలు వేసి దోరకాయలు వేసుకొని తయారు చేసుకున్నాము. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఈ సమయాన మరలా అవి గిన్నెలోకి తీసుకున్నాక గిన్నెలోకి తీసుకున్నాక మరలా 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని టమాటాలు దోరవి వేసుకున్నాము. పావు కేజీ వేసుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా కలుపుకొని మూత పెట్టి మగ్గనించుకోవాలి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇంటిదాకా చూడండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. పుదీనాకుని కాడలతో 2 కప్పులు వేసుకున్నాను. టమాటాలు పావు కేజీ, 2 కప్పులు పుదీనాకు వేసుకున్నాము. ఇది ఎక్కడో అడవిలో పుట్టినది, ఎంతో నేచురల్గా సహాయపడిద్ది. ఆరోగ్యానికి ఎంతో మంచిది. నిద్ర కూడా పట్టిద్ది. పచ్చడి తింటే నరాలకు కూడా చాలా బలం. ఇవి టమాటాలు దోరగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు నచ్చితేనే ఇలా చేసుకొని అలా వదిలేసినా పండుతాయి. నేను ఒక పేపర్ తీసుకొని దానిపైన ఒక క్లాత్ కప్పేసేస్తే ఉదయానికల్లా రెడ్గా మగ్గిపోతాయి గాలికి పెట్టేసేస్తే. టమాటాలు దోరగా ఉన్నాయి ఫ్రెండ్స్, దోరకాయలు. ఇంకా సరేననేసి కొంచెం క్లాత్ కప్పి అలా గాలికి ఉంచేస్తే ఎర్రగా వచ్చేస్తాయి. ఆ తర్వాత ఇవి చూడండి, టమాటాలు పుదీనాకుని మగ్గనించినాక ఆ నీరు అనేది బయటకు వచ్చింది. టమాటాల్లో ఉన్న నీరుతోనే ఉడకనిచ్చినాక కొంచెం చిటికెడంతా పసుపు వేసుకోవాలి. ఇవి చల్లారినాక టమాటా పైన తోలు కూడా తీసుకోవచ్చు. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. రోట్లో నూరుకుంటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. చాలా నీట్గా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను మిక్సీలో వేస్తున్నాను. ఇదే విధంగా టమాటాలో నీరుతో మొత్తం పుదీనాకు 15 నిమిషాల సేపు మీడియం సైజులో ఉంచేసి మూత పెట్టి మగ్గనించుకున్నాం. ఇంకా సరేననేసి చింతకాయ తొక్కు ఫ్రెండ్స్, కొత్తిమీర, చింతకాయ తొక్కు 1 కప్పుడు, కొత్తిమీర. ఇండుదాకా చూడండి ఫ్రెండ్స్. ఈ పచ్చడి అనేది చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. సరేననేసి కార్న్ ఫ్లవర్ తెచ్చేసి ఉప్పు కారం అద్ది నిమ్మరసం వేసుకొని కలుపుకొని కార్న్ ఫ్లవర్ని స్వీట్ కార్న్ని ఉడికించి తినేసేసాను ఫ్రెండ్స్. చాలా ఆకలిగా ఉంది అనేసి. ఇది చాలా టైం అనేది పడుతుంది. అందుకనేసేసి మధ్యలో ఇటుపై పొయ్యి మీద కుక్కర్లో పెట్టేసేసాను. స్వీట్ కార్న్ ఉడికినాయి. ఉప్పు కారం సమానంగా లెమన్ జ్యూస్ వేసుకొని తినేయచ్చు. ఇంకా అలాగనేసేసి మా వారికి కూడా ఒకటి ఇచ్చాను, తినేసేసారు. చాలా రుచిగా టేస్టీగా ఉన్నాయి కార్న్ ఫ్లవర్. ఈలోపు ఇవి చల్లారిపోయింది. పుదీనాకు దోరవి టమాటాలు చల్లారినాయి. చింతకాయ పచ్చడి ఫ్రెండ్స్ జాడీలో ఉంటుంది కదా, అది వేసుకోవాలి. అది వేసుకొని పోపు దినుసులు పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ జార్ తిప్పుకోవాలి. ఆ తర్వాత ఇది పూర్తిగా చల్లారినాక ఎల్లిపాయలు టమాటా పుదీనాకుని మిక్సీలో వేసుకొని మెదుపుకుంటే ఎంతో రుచికరమైనది పుదీనా పచ్చడి, చింతకాయ పచ్చడి వేసి తయారు చేసాం. దోర టమాటాలు పుదీనాకు వేసి ఎంతో రుచిగా టేస్టీగా ఉంటుంది. 3 రోజుల దాకా ఉంటుంది. ఆ తర్వాత మెత్తగా మెదిగినాక పుదీనాకు కూడా వేసుకొని ఎల్లిపాయలు వేసుకొని గరగర మిక్సీ మెదుపుకోవాలి. ఎంతో రుచిగా టేస్టీగా ఉంటుంది. సరిపోకపోతే ఉప్పు అనేది వేసుకోవాలి. చింతకాయ పచ్చడిలో ఉప్పు అనేది ఉంటుంది. అందుకనేసి ఇప్పుడు లంచ్ బాక్స్లోకి ఇదే విధంగా క్యారేజీ కట్టినాక ఈ బాక్సులకి ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తినవచ్చు. లేదు అనుకుంటే మీకు ఇష్టం ఉంటే మరలా పోపు వేసుకోవచ్చు. నేను పోపు వేయలేదు, సరిపోయింది. పచ్చడి అంటే ఇలాగే ఉంటుంది. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇది 3 రోజుల దాకా ఉంటుంది, ఎక్కడికి పోదు. మంచిగా నీట్గా ఉంటుంది, పాడవదు. లంచ్ బాక్స్లోకి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకొని తినేయచ్చు. ఎంతో రుచికరమైన
దోరవి టమాటాలు, చింతకాయ, పుదీనాకు పచ్చడి రెడీ అయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.